ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 42వ డివిజన్లో బుద్దా వెంకన్న పర్యటించారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతిని చూసి ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారన్న బుద్దా వెంకన్నతో మా ప్రతినిధి నరేంద్ర ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. దానిలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి బుద్దా వెంకన్న కూడా ఆయన నియోజకవర్గంలోని 42వ డివిజన్లో పర్యటిస్తూ ఉన్నారు. ఇంటింటికి వెలుగు తెలుగుదేశం, అదేవిధంగా కూటమి పార్టీల సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన మనుషులు తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా మీరు ఇంటింటికి వెళ్తూ ఉన్నారు, ఎలాంటి స్పందన ఉంది? బ్రహ్మాండమైన స్పందన చూశారు కదా, మీరు కూడా వెనకతలో ఉంటున్నారు కదా. ప్రజలు అసలు ఎక్కడా కూడా నిరాశ లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక హాయిగా ఉన్నారు. అలాగే పథకాలు కూడా నెంబర్ 1 పథకాలు ఏదో సూపర్ 6 అని ఆ రోజు కూటమి ప్రకటించిందో సూపర్ హిట్ అయినాయి. అయ్యే కాకుండా చెప్పని పథకాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. ఇవాళ కొత్తగా పెన్షన్లు మళ్ళీ కూడా ఇద్దామని ప్రభుత్వం ఒక ఆలోచనలో ఉంది. ప్రజలు ఎవరో కంగారు పడాల్సిన విషయం లేదు. జగన్మోహన్ రెడ్డి ఖజానా ఖాళీ చేశారు. అయినా సరే సూపర్ 6 అనే పథకాన్ని ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చారో దాన్ని మొత్తం కూడా అమలు చేసింది ప్రభుత్వం. అలాగే ఇంకా కొత్త పథకాలు కూడా ట్రై చేస్తున్నారు. అసలు ఈ పథకాలు తెచ్చిందే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి ఇంకొకరు చెప్పాలా, హనుమంతుడి ముందు కుప్పగంతులు వేసినట్టే. ఇది ఈ పథకాల గురించి వైసీపీ వాళ్ళైనా మాట్లాడితే హనుమంతుడి ముందు కుప్పగంతులు వేసినట్టే. ఇవన్నీ కూడా ఇక్కడ చెల్లో. అయితే ఇంటింటి తెలుగుదేశం అనే కార్యక్రమం, దీన్ని కూటమి కూడా భాగస్వామ్యం చేస్తున్నాం. మేము ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే కాకుండా ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళ రిసీవింగ్లో తెలిసిపోయింది. మాకు ప్రభుత్వం మీద వాళ్ళు ఎలాగున్నారనేది తెలిసిపోయింది. చాలా చక్కగా ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వం బాగా పనిచేస్తుంది. నేను సిదిరాపలరాజు విషయంలో పరామర్శ వెళ్ళాడు, చూశారు కదా. అక్కడ ఒక మహిళా ఎస్ఐ మీద రౌడీజం, పోలీసుల మీద కూడా రౌడీజం. మళ్ళీ రేపు మేము వస్తే అంటే రేపు మీరు వస్తే ఏం చేస్తారు? ఎంతమందిని జైల్లో పెడతారు? ఏం చేస్తారు మీరు? మేము వస్తే అసలు మీరు వస్తారా? 151 సీట్లకి 5 తీసి 11 ఇచ్చారు. మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే 11లో 1 తీసి 1 ఇస్తారు. కాబట్టి మీరు ఎక్కడైనా ప్రజలకి దగ్గరికి ఎలా వెళ్ళాలి, ప్రజల్ని ఎలా మమేకం అవ్వాలో చూసుకోండి. కానీ లేదు మీకు తెలియకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర కొన్ని పాఠాలు నేర్చుకోండి, స్కూల్ పాఠాలు నేర్చుకోండి. చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ప్రజల దగ్గర ఎలా ఉండాలో. కాబట్టి ఈ రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన 3 సార్లు ప్రతిపక్ష నాయకుడు, 4 సార్లు ముఖ్యమంత్రి. ఇలా తెలియదు సార్. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, విజయవాడలో ఉన్నటువంటి నాయకులు రోజుకో కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వస్తున్నారు. విజయవాడలో నియోజకవర్గాల్లో అభివృద్ధి లేదు, అవినీతి తప్ప అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. దాన్ని ఏ విధంగా చూస్తున్నారు? అవినీతి చేసినటువంటి వ్యక్తులు అవినీతి గురించి మాట్లాడితే ఇక దెయ్యాలు వేదాలు వదిలించినట్టే. ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఈ పశ్చిమ నియోజకవర్గానికి వద్దాం. ఇక్కడ ఎంపీ గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఎక్కడైనా సరే ఒక్క అవినీతి చేశారని ప్రూవ్ చేయమనండి. వైసీపీ ప్రభుత్వంలో ఎంత అవినీతి చేశారో మేము చూపిస్తాం. దెయ్యాలు వేదాలు వదిలించినట్టే. ఇక మిగతా అక్కడ వాళ్ళు చెప్తారు. ఈ పశ్చిమ నియోజకవర్గం గురించి నేను చెప్తున్నా, రమ్మనండి, ఎవరినన్నా చర్చకు రమ్మనండి. ఇవన్నీ ఏంటంటే గాలి మాటలు. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. దానిలో భాగంగానే బుద్దా వెంకన్న కూడా ఆయన నియోజకవర్గంలోని 42వ డివిజన్లో ప్రస్తుతం పర్యటిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలంతా కూడా స్వాగతం పలుకుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి కూడా సంతృప్తికరంగా ఉన్నారంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు.